హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆదిత్య స్టడీ సర్కిల్. గత చాప్టర్స్ కానీ అంతకుముందు చాప్టర్లో కానీ మనం విద్య గురించి, విద్య యొక్క నిర్వచనాల గురించి తెలుసుకున్నాం. తర్వాత విద్యా సాంకేతికత గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం విద్య యొక్క రకాలు, టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ మీకు పెడగాజీలో ఉన్నటువంటి సబ్జెక్ట్, ఇది ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్ట్. దీని గురించి మనం తెలుసుకుందాం. ఈ చాప్టర్లోకి వెళ్ళే ముందు ఆదిత్య పీడీపీఈటీ యాప్ మీకు ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది. అందులో తక్కువ కాస్ట్తో మీకు కంటెంట్, వ్యాయామ విద్యకు సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ కొత్త సిలబస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి కంటెంట్ని కూడా దానిలో ఇవ్వడం జరిగింది. అది తక్కువ ఖరీదుతో ఇవ్వడం జరిగింది, మీరు చెక్ చేసుకోగలరు. ఇక సబ్జెక్ట్లోకి వెళ్ళినట్టే మనం నేర్చుకోవాలి. ఈరోజు మనం కాన్సెప్ట్ డిస్కస్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే విద్యలో ఉన్నటువంటి రకాలు ఏంటి అంటే, ఇక్కడ ఆల్రెడీ మీకు కంటెంట్లోనే ఇవ్వడం జరిగింది ఫార్మల్ ఎడ్యుకేషన్, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అని. తర్వాత చాప్టర్స్లో మనం ఎడ్యుకేషన్ ప్రాసెస్, ఎడ్యుకేటివ్ ప్రాసెస్ కానీ డివైజెస్ గురించి కానీ తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనం ఇక్కడ విద్య యొక్క రకాలు అనేటటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ మనం చర్చిద్దాం. ఇందులో మనం సాధారణంగా విద్య అంటే ఏంటి అని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. విద్య అంటే ఏంటంటే అభ్యాసాన్ని సులభతరం చేసేటటువంటి ప్రక్రియ, దాన్నే మనం ఎడ్యుకేషన్ అంటాం. ఏదైనా మనం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఆ నేర్చుకునేటటువంటి అంశాన్ని, ఆ ప్రాసెస్ని ఏదైతే సులభతరంగా చెప్తుందో దాన్నే మనం ఎడ్యుకేషన్ అంటాం. ఇక్కడ ఒక చిన్న దీనికి మనం ఆ టాపిక్కి వెళ్ళే ముందు దీనికి సంబంధించిన ఇంట్రడక్షన్ ఒకసారి మనం చూసినట్లయితే, ఇక్కడ విద్య అనేటటువంటిది అనేక వ్యక్తుల సమూహం యొక్క జ్ఞానము, నైపుణ్యాలు, విలువలు, నమ్మకాలు మరియు అలవాట్లుగా చెప్పాలి. విద్యని మనం ఏ విధంగా భావించాలి అంటే, వ్యక్తుల సమూహం యొక్క జ్ఞానంగాను, నైపుణ్యాలుగాను, విలువలుగాను, నమ్మకాలుగాను మరియు అలవాట్లుగాను తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ విద్య అనేటటువంటిది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏ విధంగా బదిలీ చేయబడుతుంది అనేటటువంటి అంశం కూడా. సాధారణంగా ప్రాచీన కాలంలో మనకు కొన్ని కథలు చెప్తూ ఉంటాం. కథలు చెప్పడం ద్వారా ఒక్క తరం నుంచి మరో తరానికి, మరో తరం నుంచి ఇంకో తరానికి కొన్ని అంశాలు మనకి తెలుస్తూ ఉంటాయి. అందుకే మనకి తాతలు కానీ ముత్తాతలు కానీ కథలు చెప్తారు. ఆ కాలంలో ఎలా జరిగింది, ఈ కాలంలో ఎలా జరిగింది. దాని ద్వారా విద్య అనేటటువంటిది బదిలీ చేయబడుతుంది. చర్చల ద్వారా, చర్చించడం ద్వారా కూడా బదిలీ చేయబడుతుంది. బోధించడం ద్వారా, శిక్షణ ద్వారా, పరిశోధన ద్వారా ఇతర వ్యక్తులకు బదిలీ చేయబడుతుంది విద్య అంటారు. విద్య ఏ విధంగా బదిలీ చేయబడుతుంది అంటే, కథలు చెప్పడం ద్వారా అవ్వచ్చు, చర్చల ద్వారా బదిలీ అవుతుంది విద్య. బోధించడం ద్వారా, శిక్షణ ఇవ్వడం ద్వారా, పరిశోధన ద్వారా ఇతర వ్యక్తులు దాన్ని బదిలీ చేయవచ్చు అనేటటువంటి అంశం కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. ప్రతి లైన్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్గా రావడానికి ఆస్కారం ఉంది. తర్వాత మీకు క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు మీకు ఆటోమేటిక్గా మీకు ఇవన్నీ కూడా క్వశ్చన్ రూపంలో కూడా అడగడం జరుగుతుంది. ఇక్కడ విద్య ఏ విధంగా జరుగుతుంది అంటే, అధ్యాపకుల మార్గదర్శకత్వంలో జరుగుతుంది. విద్య అంటే ఎక్కడ నేర్చుకుంటాం మనం? టీచర్స్ ఉండాలి. అయితే ఈ విద్య ఎక్కడ జరుగుతుంది అంటే తరచుగా అధ్యాపకుల మార్గదర్శకత్వంలో జరుగుతుంది. అంటే బోధించేటటువంటి ఉపాధ్యాయుల యొక్క మార్గదర్శకత్వం, టీచర్ల యొక్క డైరెక్షన్లో జరుగుతుంది. అయితే అభ్యాసకులు అంటే ఎవరు? ఇక్కడ స్టూడెంట్స్, నేర్చుకునేవారు. స్వయంచాలక అభ్యాసం అని పిలువబడే ఒక ప్రక్రియ, స్వయంచాలకం అంటే వారికి వారుగా నేర్చుకునేటటువంటి ఒక ప్రక్రియలు కూడా ఇక్కడ మీకు ఇన్ఫార్మల్, నాన్ ఫార్మల్ దగ్గర వస్తుంది. తమను తాము విద్యావంతులుగా చేసుకుంటారు ఈ స్వయంచాలక అభ్యాసము అనేటటువంటి అంశం దగ్గర. అని కేవలం అధ్యాపకుల మార్గదర్శకత్వంలోనో లేదా ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలోనే కాకుండా అభ్యాసకులు స్వయంచాలక అభ్యాసం ద్వారా తాము విద్యావంతులను చేసుకుంటారు అని కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ అదేవిధంగా ఒక వ్యక్తి ఆలోచించే, అనుభూతి చెందే లేదా పనిచేసే విధానంపై నిర్మాణాత్మకమైన ప్రభావాన్ని చూపే ఏదైనా అనుభవం విద్యా సంబంధమైనదిగా పరిగణించవచ్చు. ఇక్కడ చూడండి, ఆలోచించే ఒక వ్యక్తి ఆలోచన విధానం, అతను అనుభూతి చెందే లేదా పనిచేసే విధానంపై నిర్మాణాత్మకమైన ప్రభావాన్ని చూపేటటువంటి ఏదైనా ఒక అనుభవం విద్యా సంబంధమైనదే అంటారు విద్యావేత్తలు. ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మీకు ఉన్నాయి.
విద్య అనేటటువంటిది దేనిని సులభతరం చేసే ప్రక్రియ అంటే అభ్యాసాన్ని సులభతరం చేసేటటువంటి ప్రక్రియ. అదేవిధంగా విద్య అనేక వ్యక్తుల సమూహం యొక్క జ్ఞానాన్ని కానీ, నైపుణ్యాలు కానీ, విలువలు, నమ్మకాలు మరి అలవాట్లుగా చెప్పవచ్చు. విద్యని ఏ విధంగా నిర్వచించవచ్చు అంటపై ఒక సమూహం యొక్క జ్ఞానం అవ్వచ్చు, నైపుణ్యాలు అవ్వచ్చు, నమ్మకాలు, అదేవిధంగా అలవాట్లుగా చెప్పవచ్చు. విద్య ఏ విధంగా బదిలీ చేయబడుతుంది, ప్రతిదీ కూడా మీకు వరుస క్రమంలో ఉంది. విద్య అంటే ఏం చేస్తుంది, విద్య ఎలా ఉంటుంది, అదేవిధంగా విద్య ఏ విధంగా బదిలీ చేయబడుతుంది. కథలు చెప్పడం ద్వారా విద్య బదిలీ చేయబడుతుంది. ఒక వ్యక్తి నుంచి మరో చర్చించడం ద్వారా, బోధించడం ద్వారా, శిక్షణ ద్వారా, పరిశోధన ద్వారా ఇతర వ్యక్తులకు బదిలీ చేయబడుతుంది విద్య సాధారణంగా ఎవరి మార్గదర్శకత్వంలో నడుస్తుంది అంటే అధ్యాపకుల మార్గదర్శకత్వంలో నడుస్తుంది. అలా కాకుండా ఉండేటటువంటి విద్యను ఏమంటామంటే స్వయంచాలక అభ్యాసము అని పిలుస్తారు. ఏదైతే అధ్యాపకుల మార్గదర్శకత్వంలో జరగదో, ఏదైతే తమకు తాము నేర్చుకుంటారో, దాన్ని తమకు తాము నేర్చుకోవటం ద్వారా విద్యావంతులు అవుతారో దాన్ని మనం స్వయంచాలక అభ్యాసము అంటారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇంకొక విద్యా సంబంధమైనటువంటి అంశం, ఒక వ్యక్తి ఆలోచించేటటువంటి, అనుభూతి చెందేటటువంటి లేదా పనిచేసే విధానంపై నిర్మాణాత్మక ప్రభావాన్ని చూపి ఏదైనా ఒక అనుభవం, దాన్ని మనం విద్యా సంబంధమైనదిగానే పరిగణించాలి. అతని ఆలోచన విధానం సక్రమంగా ఉంది, అతను అనుభూతి చెందే విధానం సక్రమంగా, పనిచేసే విధానంపై ఒక స్ట్రక్చరల్గా ఏదన్నా ఒక ప్రభావాన్ని చూపే అనుభవం ఏదన్నా ఉంది అంటే అది విద్యా సంబంధమైనదిగానే పరిగణించాలి అంటారు. సాధారణంగా విద్య అనేటటువంటిది అధికారికంగా ఫ్రీ స్కూల్ కానీ, ప్రాథమిక పాఠశాల, మాధ్యమిక పాఠశాల, తర్వాత కళాశాల, విశ్వవిద్యాలయాలు లేదా అప్రెంటిస్షిప్ ఇలాంటివంటి దశలుగా మనం చెప్తూ ఉంటాం. విద్యని మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటాం. దానిలో మనం విద్యను ఏ విధంగా చెప్తాం, సాధారణంగా ప్రీ స్కూలు, ప్రైమరీ స్కూలు, హై స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ, ప్రొఫెషనల్ కోర్సెస్ ఇలా ఉంటాయి కొన్ని. ఇలా మనం అనేక రకాల విద్యగా మనం వివిధ దశలుగా మనం చెప్పవచ్చు. ఇందులో మనకి బోధనా పద్ధతిని మనం బోధనా శాస్త్రము అంటాం. ఏమంటారంటే బోధించే పద్ధతి ఏదైతే ఉందో మనం బోధనా శాస్త్రం అని కూడా పిలుస్తాము. ఇక్కడ మనం ఒక పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం, ప్రపంచ స్థాయిలో ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక హక్కులపై ఐక్యరాజ్య సమితి 1966 అంతర్జాతీయ ఒడంబడికలో ఆర్టికల్ 13 అనేటటువంటిది ప్రతి ఒక్కరికి విద్యపై హక్కును గుర్తిస్తుంది అని చెప్తుంది. ప్రతి ఒక్కరు కూడా విద్య పొందడం అనేటటువంటిది హక్కుగా గుర్తిస్తుంది. ఏంటది? 1966 అంతర్జాతీయ ఒడంబడిక, ఐక్యరాజ్య సమితి యొక్క అంతర్జాతీయ ఒడంబడికలో ఆర్టికల్ 13 అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా విద్యపై హక్కుని సూచిస్తుంది. అది ఆర్టికల్ 13 1966 ఇంటర్నేషనల్ దానికి సంబంధించిన ఒడంబడిక ప్రకారం ప్రతి ఒక్కరు కూడా విద్యని హక్కుగా భావించాలి. అందుకే నిర్బంధ ప్రాథమిక విద్య అంటాం మనం. 14 సంవత్సరాలు వచ్చే వరకు కూడా నిర్బంధంగా ప్రాథమిక పాఠశాలలో ఉండాలి. మైనర్ల చేత చాకరీ చేయించకూడదు, అది రూల్. అది అయితే నిర్ణీత వయస్సు వరకు విద్య తప్పనిసరి అయినప్పటికీ, మనం చెప్పే నిర్బంధ విద్య అయినప్పటికీ పాఠశాలకు హాజరు కావడం తరచుగా ఉండకపోవచ్చు. ఎందుకు అంటే మనం అనుకుంటాం నిర్ణీత విద్య, కానీ ఇక్కడ హాజరు కాకపోవడం. మైనారిటీ తల్లిదండ్రులు గృహ పాఠశాల ఎంచుకుంటారు. అంటే కొంతమంది మనం ఇంట్లోనే పాఠశాలగా పెడుతూ ఉంటాం. ఆధునిక ఎలక్ట్రానిక్ విద్యా సాంకేతిక సహాయంతో ఈ లెర్నింగ్ అంట కూడా నేర్చుకోవచ్చు. విద్యను వారు ఏ విధంగానైనా పొందవచ్చు. ఇంట్లో గృహ పాఠశాల ద్వారా ఎంచుకోవచ్చు. ఈ లెర్నింగ్ ద్వారా కూడా వారి అభ్యాసాన్ని కొనసాగించవచ్చు. ఈ విద్య అనేటువంటిది అధికారిక మరియు అనధికారిక విధానంలో జరుగుతుంది. అధికారిక మరియు అనధికారిక. అయితే విద్య అనేటటువంటిది ఎప్పుడు కూడా తరగతి 4 గోడల మధ్య జరిగేదానికంటే ఎక్కువగా ఉంటుంది. చదువు విద్య నేర్చుకుంటాం, తరగతి 4 గోడల మధ్య నేర్చుకునే దానికన్నా ఇంకా ఎక్కువగా నేర్చుకుంటాం విద్య గురించి. ఒక పిల్లవాడు పాఠశాల వెలుపల తన అనుభవాల నుండి, లోపల ఉన్న వారి నుండి విద్యను పొందుతాడంట. చూడండి, ఇక్కడ ఏవైతే ఇప్పుడు మనం చర్చించుకున్నటువంటి పైన అంశాలు ఏవైతే ఉన్నాయో
4 గోడల మధ్య కాకుండా వాడు బయట కూడా ఎక్కువ నేర్చుకుంటాడు. పాఠశాల వెలుపల తన అనుభవాల నుండి లోపల ఉన్నవారి నుండి విద్య పొందుతాడు. కేవలం విద్య అంటే 4 గోడల మధ్య నేర్చుకున్నటువంటి విద్య కాదు. 4 గోడ వెలుపల సమాజంలో కూడా విద్య నేర్చుకుంటాడు. ఇది విద్య గురించినటువంటి ఇంట్రొడక్షన్ లాంటి అంశం. ఇది ఇక్కడ విద్యని ప్రధానంగా 3 రకాలుగా విభజించడం జరిగింది. మీకు ఇక్కడ బిట్స్ అడగవచ్చు. స్కూల్ ప్రాథమిక విద్య ఏంటి, నిర్మాణాత్మక ప్రభావాన్ని చూపేటటువంటి అభ్యాసాన్ని సులభతరం చేసేటటువంటి ప్రక్రియ ఏంటి, ఏ విధంగా విద్య బదిలీ చేయబడుతుంది, కేవలం మార్గదర్శకత్వంలో ఉన్నటువంటి విద్యనే అంటారా, ఓకేనా, అదేవిధంగా తమకు తాము నేర్చుకుంటే విద్యను ఏమైనా పిలుస్తాము, ఇలాంటి బిట్స్ కూడా మీకు రావడానికి ఆస్కారం. అధికారిక విద్య ఎన్ని రకాలుగా ఉంటుంది, అధికారిక విద్య ఏ దశలో, అధికారిక విద్య కానిది ఏది అనవచ్చు. ప్రీ స్కూలు, ప్రాథమిక పాఠశాల, మాధ్యమిక పాఠశాల, కళాశాల విద్యల. ఐక్యరాజ్య సమితి ఆర్టికల్ ప్రకారము విద్యని ప్రాథమిక హక్కుగా గుర్తించింది, విద్యార్థి హక్కును గుర్తించింది. ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలను మనం అడగవచ్చు. ఇక్కడ విద్యను మనం చూసినట్లయితే 3 రకాలుగా విద్యను విభజించవచ్చు. అందులో మొట్టమొదటిది ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదా అధికారిక విద్య, గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదా అనధికారిక విద్య. మూడవది నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, అధికారేతర విద్య. ఈ 3 అంశాలను మీరు గుర్తుపెట్టుకుంటే ఈ చాప్టర్లో మీకు ఎక్కడ బిట్టు బయటికి పోవడానికి ఆస్కారం. 3 అంశాలకు తేడా ఏంటి, అధికారిక విద్య అంటే ఏమిటి, అనధికారిక విద్య అంటే ఏమిటి, అధికారికేతర విద్య అంటే ఏమిటి. ఇక్కడ మీరు గుర్తించాల్సిందే, ఏదైనా ఒక బిట్టు మీకు వచ్చినప్పుడు ఫార్మల్, ఇన్ఫార్మల్, నాన్ ఫార్మల్ అనేటువంటి అంశాలను మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అధికారిక, అనధికారిక, ఒక్కొక్కసారి దీన్ని కూడా అనధికారిక అనొచ్చు. కాకపోతే ఇక్కడ మీరు నాన్ ఫార్మల్, ఇన్ఫార్మల్, ఫార్మల్ అనేటటువంటి పదాలను మీరు గుర్తుపెట్టుకోగలిగితే బిట్టును మీరు చక్కగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇంగ్లీష్లో మీరు గుర్తుపెట్టుకోవాలి ఫార్మల్, ఇన్ఫార్మల్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. ఇందులో మనం ముందుగా ఫార్మల్ ఎడ్యుకేషన్ గురించి మనం చర్చిద్దాం. ఫార్మల్ ఎడ్యుకేషన్ అధికారిక విద్య. ఇక్కడ అధికారిక విద్య అంటే ఒక్కొక్క అంశం గురించి మీరు గుర్తుంచుకోవాల్సింది. ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి. ఈ 3 అంశాల్లో ఒక లైన్ కానీ మీరు పట్టుకోగలిగితే ప్రతి బిట్టికి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అంటే సాధారణ విద్య లేదా అధికారిక అభ్యాసం. అంటే సాధారణ విద్య అన్న లేదా అధికారిక విద్య అన్న ఒకటే. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ గుర్తుపెట్టుకోండి, పాఠశాల ప్రాంగణంలో జరిగేటటువంటిది. పాఠశాల ప్రాంగణంలో జరిగేటటువంటిది ప్రాథమిక విద్యాపరమైన లేదా వాణిజ్యపరమైన నైపుణ్యాలు నేర్చుకునేటటువంటిది. ఇక్కడ ఒక వ్యక్తి ఏం నేర్చుకుంటాడు, ప్రాథమిక విద్యాపరమైన లేదా వాణిజ్యపరమైన నైపుణ్యాలు నేర్చుకుంటాడు. ఇక్కడ ఫార్మల్ ఎడ్యుకేషన్లో నర్సరీ లేదా కిండర్ గార్డెన్కి హాజరవుతారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అధికారిక విద్య ప్రాథమిక పాఠశాలలో ప్రారంభమవుతుంది మరియు మాధ్యమిక పాఠశాల కొనసాగుతుంది. పోస్ట్ సెకండరీ విద్య లేదా ఉన్నత విద్య లేదా కళాశాల లేదా విశ్వవిద్యాలయ స్థాయికి వెళ్ళి విద్యాపరమైన డిగ్రీని మంజూరు చేస్తారు. అంటే నర్సరీ లేదా కిండర్ గార్డెన్తో ప్రారంభమైనటువంటి పాఠశాల ప్రాథమిక విద్య పాఠశాల, తర్వాత మాధ్యమిక విద్య. అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్లో ఎప్పుడు కూడా నర్సరీలో హాజరవుతారు పిల్లలు. ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య ద్వారా పోస్ట్ సెకండరీ ఎడ్యుకేషన్, కళాశాల లేదా విశ్వవిద్యాలయ స్థాయికి వెళ్ళినప్పుడు అక్కడ డిగ్రీని మంజూరు చేయబడుతుంది. ఇది ఫార్మల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం ఏదైతే మీకు సింపుల్గా ఉదాహరణ మీకు బండ గుర్తుండాలంటే దీని మీద ఒక విద్యార్థి నర్సరీ నుంచి హై స్కూల్కి ఎలిమెంటరీ స్కూల్కి వస్తాడు, ఎలిమెంటరీ నుంచి హై స్కూల్కి వెళ్తాడు, హై స్కూల్ నుంచి కాలేజీకి వెళ్తాడు, కాలేజీ నుంచి యూనివర్సిటీకి వెళ్తాడు, యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ డిగ్రీని తీసుకుంటాడు.
ఇది ఫార్మల్ ఎడ్యుకేషన్. గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ఒక లైన్లో గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎన్ని రకాల బిట్లు అడిగినా సరే ఇప్పుడు వచ్చేటటువంటి బిట్స్ అన్నీ కూడా మీకు అయ్యే రకంగా దానిని నిర్వచించే విధంగానే ఉంటాయి. ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే సక్రమంగా పాఠశాలలో డైలీ బడికి వెళ్ళి చదువుకునేటటువంటి విద్య. సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ చూడండి, ఒక నిర్దిష్ట లేదా ఒక దశతో అనుబంధించబడి నిర్దిష్ట నియమాలు మరియు నిబంధనల ప్రకారం అందించబడేటటువంటిది. ఒక దశ ఎవడో పడితే వాడికి ఫార్మల్ ఎడ్యుకేషన్ అందించరు. 40 ఏళ్ళు వచ్చినా నేను పాఠశాల చేరతానంటే చేర్చుకోరు. ఇక్కడ ఒక నిర్దిష్ట దశతో అనుబంధించబడి నిర్దిష్ట నియమాలు మరియు నిబంధనల ప్రకారం ఇది అందించబడుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఒక నియమాల ప్రకారం అందించబడే విద్య ఏది? ఫార్మల్ ఎడ్యుకేషన్, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. నియమ నిబంధనల ప్రకారం అందించబడే విద్య ఏది అన్నప్పుడు ఇలాంటి బిట్స్ మీకు రావడానికి ఆస్కారం. పాఠశాల స్థాయిలో జరిగేటటువంటిది రెగ్యులర్గా, ఇంకా మీకు రెగ్యులర్గా బడికి వెళ్ళి చదివేటటువంటి విద్య ఏది? ఫార్మల్ ఎడ్యుకేషన్. ఇక్కడ అధికారిక విద్య ప్రత్యేకంగా అర్హత కలిగిన ఉపాధ్యాయులచే అందించబడుతుంది. అర్హత కలిగిన ఉపాధ్యాయులు అంటే వారు బోధనా కళలో ఎలా ఉండాలంటే సమర్థవంతంగా ఉండాలి, నిష్ణాతులై ఉండాలి. అలాంటి వారు మాత్రమే అధికారిక విద్యను బోధించడానికి అర్హులు. అందుకే మీకు ఎగ్జామ్స్ పెట్టుతున్నారు. ఉపాధ్యాయుడిగా మీ అర్హత నిర్ధారించడం కోసం అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయుల చేత. అప్పుడు అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయులు అంటే వాళ్ళు ఆ బోధనా కళలో సమర్థవంతులై ఉండాలి. సో ఫార్మల్ ఎడ్యుకేషన్ బోధించేటటువంటి ఉపాధ్యాయులు ఎలా ఉండాలి అంటే అర్హత కలిగిన వారై ఉండాలి, బోధనా కళలో సమర్థవంతంగా ఉండవలసిన వాళ్ళై ఉండాలి. ఇంకా ఫార్మల్ ఎడ్యుకేషన్ కఠినమైనటువంటి క్రమశిక్షణను పాటిస్తుంది. ఇక్కడ విద్యార్థి మరియు ఉపాధ్యాయుడు ఇద్దరు వాస్తవాలను తెలుసుకునే విద్యా ప్రక్రియలో నిమగ్నమై ఉంటారంట. ఇది క్రమశిక్షణ ఉంటుంది పాఠశాలలో. ఫార్మల్ ఎడ్యుకేషన్లో గుర్తుపెట్టుకో. కఠినమైన మనకు రూల్స్ ఉంటాయి. ప్రతిరోజు యూనిఫామ్ వేసుకొని రావాలి, అసెంబ్లీకి అటెండ్ అవ్వాలి, ప్రతి పీరియడ్ క్లాస్లో కూర్చోవాలి. ఇక్కడ విద్యార్థి ఉపాధ్యాయుడు ఇద్దరు కూడా వాస్తవాలను తెలుసుకుని ఆ ఎడ్యుకేషన్ ప్రాసెస్లో నిమగ్నమై ఉంటారు. ఉపాధ్యాయుడు విద్యార్థుల వాస్తవాలు తెలుసుకుని విద్యా ప్రక్రియలో నిమగ్నమై ఉండేటటువంటి విద్యనే విద్య అంటారు. ఈ విద్యా విధానంలో కఠినమైన క్రమశిక్షణ కూడా పాటిస్తారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులచే అందించబడేటటువంటి విద్య ఇది. ఈ విద్యలో బోధించేవారు బోధనా కళలో సమర్థవంతులుగా ఉండాలి. ప్రతిదీ కూడా ఒక బిట్టుగా మనం నిర్దించాలి. నిర్దిష్టమైన దశ వయసుతో అనువదించబడేటటువంటిది, నిర్దిష్ట నియమాలు కలిగినటువంటిది. ఏ విధంగానైనా అడగవచ్చు బిట్స్ అడిగేటప్పుడు. ప్రతిదాన్ని కూడా ఒక బిట్టుగా మనం కన్వర్ట్ చేసుకోగలిగితే సక్సెస్ అవుతాం. ఇక్కడ విద్య అనేటటువంటిది అధికారిక ఫార్మల్ ఎడ్యుకేషన్ నిర్మాణాత్మకమైన వాతావరణం, స్ట్రక్చరల్ ఎన్విరాన్మెంటల్, ఒక పక్కారైనటువంటి వాతావరణం. అంతే ఆడపడితే ఆడ జరగదు. ఇది ఒక స్పష్టమైన ఉద్దేశం విద్యార్థులకు బోధించడంగా ఉంటుంది. ఇది విద్య నువ్వు 6వ తరగతి బోధించాలంటే 6వ తరగతి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దానికి ఒక టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఏ టెక్స్ట్ బుక్ చదవాలి, ఒక ఉద్దేశంతో విద్య అనేటువంటిది విద్యార్థులకు బోధించడంగా ఉంటుంది. ఒక స్పష్టమైన ఉద్దేశంతో విద్యార్థులకు బోధన చేయడం ద్వారా ఉంటుంది ఫార్మల్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఇంకో విషయం కూడా, అధికారిక విద్య అనేటటువంటిది పాఠశాల వాతావరణంలో అనేక మంది విద్యార్థులు తరగతి గదులలో శిక్షణ పొందిన సర్టిఫైడ్ టీచర్స్తో కలిసి నేర్చుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఎన్ని ఉదాహరణలు ఇచ్చినా మీరు రాయొచ్చేలానే. అర్హత కలిగిన ఉపాధ్యాయులు బోధనా కళలో సమర్థవంతమైనటువంటి వారిగా ఉండాలి. కఠినమైన క్రమశిక్షణ ఉంటుంది. ఉపాధ్యాయుడు విద్యార్థులు వాస్తవాలు తెలుసుకుని విద్యా ప్రక్రియలో నిమగ్నమైనటువంటి విద్య ఏది అంటే నిర్మాణాత్మక వాతావరణం జరిగేటటువంటి విద్య ఏది అంటే స్పష్టమైన ఉద్దేశం విద్యార్థులకు బోధించడంగా ఉండి ఏర్పాటైన విద్య ఏది అంటే ఒక పాఠశాల వాతావరణంలో అనేక మంది విద్యార్థులు తరగతి గదిలో కూర్చొని సర్టిఫైడ్ టీచర్స్తో కలిసి విద్యను నేర్చుకుంటారు. ఉపాధ్యాయులు ఎవరైతే అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వారితో కలిసి విద్యని నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ
చాలా పాఠశాల వ్యవస్థలు కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొక ఇంపార్టెంట్, పాఠశాల వ్యవస్థలు ఆ వ్యవస్థలు అన్ని విద్యా ఎంపికలను నియంత్రించే విలువలు లేదా ఆదర్శాల సమితి చుట్టూ రూపొందించబడ్డాయి. పాఠశాల వ్యవస్థ అంటే అనేక రకాలైన విలువలు ఉంటాయి, కొన్ని విద్యా ఎంపికలను నియంత్రించేటటువంటి విలువలు ఆదర్శాలు ఉంటాయి, వాటి చుట్టూ ఇవి రూపొందించబడ్డాయి అనేది మనం తెలుసుకోగలగాలి. ఇక్కడ ఏవైతే ఈ యొక్క ఎంపికలు విద్యా ఎంపికలను నియంత్రించే విలువలు కానీ వ్యవస్థ పాఠశాల వ్యవస్థలో ఉన్నాయి, ఏముంటాయి? పాఠ్యాంశాలు, భౌతిక తరగతి గది రూపకల్పన, విద్యార్థి ఉపాధ్యాయ పరస్పర చర్చలు, మూల్యాంకన పద్ధతులు, తరగతి పరిమాణం, విద్యా కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మనం ఎంపిక చేసుకునేటటువంటి విద్యా ఎంపికలు అన్నమాట. చాలా వ్యవస్థలు ఆ వ్యవస్థలను అన్ని విద్యా ఎంపికలు నియంత్రించి విద్యా ఎంపికలు పాఠ్యాంశాలు ఏమి ఉండాలి, భౌతిక తరగతి రూపకల్పన ఎలా ఉండాలి, విద్యార్థి ఉపాధ్యాయ పరస్పర చర్చలు ఏంటి, మూల్యాంకన పద్ధతులు ఏంటి, ఎలా పడితే అలా ఉండడానికి లేదు, వాటిని నియంత్రించేటటువంటి కొన్ని ఆదర్శాలు ఉంటాయి, కొన్ని విలువలు ఉంటాయి. ఒక పాఠ్యాంశాన్ని రూపొందించాలి అంటే లేదా తరగతి గది రూపకల్పన జరగాలి అంటే మనకి ఇప్పుడు ఒక నామ్స్ ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులకు ఒక సెక్షన్, ఎంతమంది విద్యార్థులకు రెండో సెక్షన్ అని. అదేవిధంగా వ్యాయామ ఉపాధ్యాయ నియామకం జరగాలన్నా కూడా మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. తరగతి పరిమాణం ఎంత ఉండాలి, ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ఎలా ఉండాలి, ఎడ్యుకేషనల్ కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి, ఇవన్నీ కూడా ఈ యొక్క ఆదర్శాల చుట్టూ రూపొందించబడినటువంటిది ఫార్మల్ ఎడ్యుకేషన్. ఇక్కడ మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి ఫార్మల్ ఎడ్యుకేషన్లో ఉండేటటువంటి వివిధ రకాల స్కూల్స్ మనకు చెప్పాం మీకు ఇందాకే. ప్రీ స్కూల్ నుంచి హై స్కూల్ అని, సెకండరీ స్కూల్ అని, ఇవన్నీ కూడా మనకి తీసుకురావడం జరుగుతుంది. ఇందులో మనం ప్రీ స్కూల్ గురించి మనం ఒకసారి చర్చించినట్లయితే, ప్రీ స్కూల్ పిల్లలు ప్రాథమిక విద్యలో ప్రవేశించేటప్పుడు దేశాన్ని బట్టి ప్రీ స్కూల్ సుమారుగా 3 నుంచి 7 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 3 నుండి 7 సంవత్సరాల వరకు విద్యను అందిస్తాయి. సాధారణంగా యుఎస్ఏ మినహా వీటిని నర్సరీ పాఠశాలలు అంటొచ్చు, కిండర్ గార్డెన్ అని పిలుస్తారు. కిండర్ గార్డెన్కి ప్రాథమిక విద్య కోసం ఉపయోగించేటటువంటి పదం అంటే ప్రీ స్కూల్ కోసం మనం ఏదైతే ఉపయోగిస్తామో దాన్ని ప్రీ స్కూల్ అంటే పాఠశాలలో నిర్ణీత వయస్సు కన్నా తక్కువగా చేరే వయసు. పాఠశాల వయసు ఎంత అంటే ఇప్పుడు ఇంతకుముందు 5 సంవత్సరాలు ఉండేది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే కొత్త పాలసీ వచ్చిందో దాని ప్రకారం 6 సంవత్సరాలు నిండి ఉండాలి ఇప్పుడు ఉన్నటువంటి రోజు. దానికన్నా ముందు ఉండేటటువంటిది ప్రీ స్కూల్ అంటాం, దాన్ని మనం కిండర్ గార్డెన్ అంటాం, నర్సరీ పాఠశాలలు అంటాం, ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. ఇక్కడ కిండర్ గార్డెన్ ఇక్కడ మనం తెలుసుకోవాలి, పిల్లల కేంద్రీకృత స్టూడెంట్ సెంట్రలైజ్డ్ అంటాం మనం. ప్రీ స్కూల్ పాఠ్యాంశాలను 3 నుండి 7 సంవత్సరాలకు అందిస్తారు. ఏముంటాయి మరి దీనిలో ప్రీ స్కూల్లో అంటే శారీరక, మేధో మరియు నైతిక స్వభావాన్ని ప్రతి ఒక్కరికి సమతుల్యంగా నొక్కి చెప్పడం. శారీరకంగా వాడు డెవలప్ అవ్వాలి, యాక్టివిటీస్ అంటాం కిండర్ గార్డెన్ యాక్టివిటీస్, ప్లే స్కూల్స్ అంటాం, మేధోపరమైనటువంటి అంశాలు. తర్వాత నైతిక స్వభావాన్ని ప్రతి ఒక్కరికి సమతుల్యంగా నొక్కి చెప్పటం అనేటటువంటిది ప్రాథమికంగా పెట్టుకున్నటువంటి పాఠశాల దశ ఏది అంటే ప్రీ స్కూల్ అని పిలుస్తారు. తర్వాత ప్రాథమిక పాఠశాల, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం 5 నుండి 7 సంవత్సరాలు అధికారిక నిర్మాణాత్మక విద్య ఉంటుంది. ప్రాథమిక లేదా ప్రాథమిక విద్యలో ప్రైమరీ స్కూల్లో ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా 6 నుంచి 12 సంవత్సరాల వయసు గలవారు 89% చేరారు ప్రాథమిక విద్యలో. ఇంకా చేరికలు జరుగుతూనే ఉన్నాయి, పెరుగుతూనే ఉన్నాయి. అయితే అందరికీ విద్యా కార్యక్రమాల కింద చాలా దేశాలు కూడా 2015 నాటికి ప్రాథమిక విద్యలో సార్వత్రిక నమోదును సాధించడానికి కట్టుబడి ఉన్నాయి. సార్వత్రిక నమోదుని మ్యాక్సిమం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకురావడానికి ఇది యునెస్కో వాళ్ళు అందరికీ విద్యా కార్యక్రమాలు అందించాలనేటటువంటి కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా నమోదు చేస్తూ ఉన్నారు. తర్వాత మన రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ రూపొందించబడిన జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్వర్క్ ఆధారంగా 14 సంవత్సరాల వయసు వారికి నిర్బంధ పాఠశాల విద్యను అందిస్తున్నాయి. మన భారతదేశంలో 14 సంవత్సరాలు
ఉన్నవారికి వారికి నిర్బంధ పాఠశాల విద్య అందించాలి. అంటే 14 సంవత్సరాల లోపు వారికి ఎన్సీఆర్టీ ప్రకారం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంట, ఎన్సీఎఫ్ అంట. దాని ప్రకారం 14 సంవత్సరాల వారికి నిర్బంధ ప్రాథమిక విద్య, ఇది ఒక్కోసారి 12 అని కూడా టెక్స్ట్ బుక్స్లో ఉంది, మీకు తర్వాత క్లారిటీ తీసుకోవాలి. 14 అనేది మనకి ఇప్పుడు కామన్గా ఉన్నటువంటిది, గతంలో 12 ఉండేదేమో. 14 సంవత్సరాల ప్రాథమిక విద్యను అందిస్తాలి అనేటటువంటిది రూల్. 14 సంవత్సరాల లోపు ఎవడు కూడా పాఠశాలల్లోనే ఉండాలి అనేది రూల్గా మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత సెకండరీ విద్య, ఇక్కడ కొన్ని చిన్న చిన్న టాపిక్స్ మీకు వస్తూ ఉంటాయి. ప్రపంచంలోని చాలా సమకాలీన విద్యా వ్యవస్థల్లో అంటే మాధ్యమిక విద్య అనేటటువంటిది కౌమార దశలో జరిగే అధికారిక విద్యను కలిగి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలా. ఈ క్రింది వారిలో కౌమార దశలో జరిగే అధికారిక విద్య దేనిని సూచిస్తుంది, ఏ విద్యగా చెప్పవచ్చు అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్. లేదా కౌమార దశలో అధికారిక విద్య ఏది అంటే మాధ్యమిక విద్య, సెకండరీ ఎడ్యుకేషన్. అది రావచ్చు. మాధ్యమిక విద్య ఏ దశలో అందించే అధికారిక విద్య అనొచ్చు, కౌమార దశలో అందించే అధికారిక విద్య. ఇక్కడ ఇది మైనర్లకు సాధారణంగా తప్పనిసరిగా మనం చెప్తూ ఉంటాం. సమగ్రమైన ప్రాథమిక విద్య నుండి అంటే ఎంపిక చేసినటువంటి తృతీయ పోస్ట్ సెకండరీ విద్య లేదా ఉన్నత విద్యకి మారటం ద్వారా ఇది వర్గీకరించబడుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రాథమిక విద్య నుండి మీకు సింపుల్గా ఇక్కడ అర్థం అవ్వాలి అంటే ప్రాథమిక విద్య నుండి ఎంపిక చేసినటువంటి తృతీయ లేదా పోస్ట్ సెకండరీ లేదా ఉన్నత విద్య తర్వాత మీకు వస్తే టెరిటరీ ఎడ్యుకేషన్ లేదా హైయర్ ఎడ్యుకేషన్ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, తృతీయ, పోస్ట్ సెకండరీ, ఉన్నత విద్య ఈ 3 ఒకటేనండి. దీనికి మారటం ద్వారా అటు ప్రాథమిక విద్యకి ఇటు తృతీయ పోస్ట్ సెకండరీ లేదా ఉన్నత విద్యకి మారటం ద్వారా మధ్య ఉండేటటువంటి విద్య ఈ యొక్క మాధ్యమిక విద్య చెప్పవచ్చు. గుర్తుపెట్టుకోవాలి, సెకండరీ విద్య అనేటువంటిది ప్రాథమిక విద్య నుండి ఎంపిక చేసిన తృతీయ లేదా సెకండరీ లేదా ఉన్నత విద్యకి మారడం ద్వారా ఇది వర్గీకరించబడుతుంది అంటే చెప్పాం మీకు ఆల్రెడీ. మాధ్యమిక విద్య అనేటువంటిది ఏ వయసులో జరుగుతుందని చెప్పాం, యుక్త వయస్సు లేదా కౌమార వయస్సు జరుగుతుందని చెప్పాం. ఇంకొక విషయం ఏంటంటే మాధ్యమిక విద్య యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే సాధారణ జ్ఞానాన్ని అందించడము, ఉన్నత విద్య కోసం సిద్ధం చేయడం లేదా వృత్తిలో నేరుగా శిక్షణ ఇవ్వడం, ఈ 3 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. మాధ్యమిక విద్య చెప్పలే ఎక్కడెక్కడ ఏ బిట్టుపడుతుందో కూడా. మాధ్యమిక విద్య యొక్క ఉద్దేశం కానిది ఏది అంటాడు ఒకసారి, ఈ 3 ఇచ్చి ఇంకొక ఆన్సర్ అవ్వచ్చు. ఇక్కడ మీకు చెప్పాను, ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య లేదా తృతీయ విద్య లేదా సెకండరీ పోస్ట్ సెకండరీ ఎడ్యుకేషన్కి మారటానికి మధ్యలో ఉండేటటువంటి విద్య ప్రాథమిక విద్య. కౌమార దశలో లేదా యుక్త వయసులో అందించబడే విద్య అది మాధ్యమిక విద్య, సెకండరీ ఎడ్యుకేషన్. సాధారణ జ్ఞానాన్ని అందించడం, ఉన్నత విద్య కోసం సిద్ధం చేయడం లేదా వృత్తిలో నేరుగా శిక్షణ ఇవ్వటం అనేటటువంటివి ఈ విద్య యొక్క ముఖ్య ఉద్దేశాలు అనొచ్చు. బిట్టు అడగడానికి ఆస్కారం. తరువాత తృతీయ టెరిటరీ లేదా హైయర్ ఎడ్యుకేషన్. కొత్త పదం ఇక్కడ మీకు అర్థమవుతుంది. టెరిటరీ అనేటటువంటి పదం మీకు ఇస్తాం. దీన్ని మనం తృతీయ విద్యా సంస్థలు అంటారు. ఉన్నత విద్య తృతీయ, 3వ దశ లేదా పోస్ట్ సెకండరీ అని పిలుస్తారు. ఇవన్నీ కూడా ఒకే పదాలండి. ఉన్నత విద్య, తృతీయ విద్య, 3వ దశ విద్య, పోస్ట్ సెకండరీ విద్య, ఇవన్నీ కూడా ఒకటే. ఇది ఎక్కడ అంటే హై స్కూల్ లేదా సెకండరీ పాఠశాల పూర్తి చేసిన తర్వాత వచ్చే విద్యా స్థాయి. ఇందా మీకు చెప్పడం జరిగింది, ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు చెప్పడం జరిగింది మాధ్యమిక విద్య దగ్గర, సెకండరీ ఎడ్యుకేషన్ దగ్గర. ఈ సెకండరీ ఎడ్యుకేషన్ అనేటువంటి దేనికంటే ప్రాథమిక విద్య నుండి తృతీయ విద్యకు రావడానికి ఉపయోగపడుతుంది అని చెప్పాం. ఇక్కడ మీకు
హై స్కూల్ పూర్తి చేసిన తర్వాత నిర్బంధ విద్యాస్థాయినే మనం ఏమంటామంటే తృతీయ విద్య. ఈ తృతీయ విద్య అనేటటువంటిది అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్య, అలాగే వృత్తి విద్య మరియు శిక్షణ చేర్చడానికి తీసుకోబడుతుంది. ట్రైనింగ్ కూడా ఇక్కడ మనకి ఇవ్వబడుతుంది. ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ ఎడ్యుకేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ కూడా మనకి హైయర్ ఎడ్యుకేషన్ కిందనే వస్తాయి. మరి అందించేటటువంటి విద్యా సంస్థలు ఏంటి అంటే మనకి కళాశాలలు, విశ్వవిద్యాలయాలు తృతీయ విద్యా సంస్థలుగా ఉంటాయి. తృతీయ విద్యను అందించేటటువంటి సంస్థలుగా ఉంటాయి. మనకు ఒకసారి కన్ఫ్యూజ్ చేయడానికి అడగవచ్చు, విచ్ వన్ ఇస్ ద టెరిటరీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనొచ్చు. కాలేజెస్, యూనివర్సిటీస్ అండ్ హై స్కూల్స్, ప్రీ ప్రైమరీ స్కూల్స్ అన్నాడు అనుకోండి, లేవచ్చు అండర్ గ్రాడ్యుయేట్ కాలేజెస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇలాంటివి మనకు అడగడానికి ఆస్కారం. వీటినే తృతీయ సంస్థలను కూడా అంటారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాలని కింద వాళ్ళు ఏ పేరుతో పిలుస్తారు అన్నాడు అనుకోండి, ఉన్నత విద్యా సంస్థలు, పోస్ట్ సెకండరీ విద్యా సంస్థలు, తృతీయ విద్యా సంస్థలు, ఇలా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడగవచ్చు. తృతీయ సంస్థలు అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సాధారణంగా ఈ తృతీయ విద్యను ఎవరైతే పూర్తి చేస్తూ ఉంటారో వారికి సర్టిఫికెట్స్, డిగ్రీలు, డిప్లొమాలు ఇలాంటివి మనకు అందిస్తూ ఉంటాం, తెలిసిందే. ప్రీ స్కూల్ చూసాం, సెకండరీ స్కూల్ చూసాం, హైయర్ అంటే తృతీయ సంస్థలు కూడా చూసాం మనం, టెరిటరీ హైయర్ ఎడ్యుకేషన్ కూడా చూసాం. తర్వాత మనం వృత్తిపరమైనటువంటి అంశాలు కూడా ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్లో మనకు, ఇవన్నీ కూడా ఫార్మల్ ఎడ్యుకేషన్ గురించి సంబంధించినటువంటి అంశాలు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. వృత్తిపరమైనటువంటివి ఏమున్నాయి అంటే ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఈ వృత్తి విద్య అనేటటువంటిది నిర్దిష్ట వాణిజ్యం లేదా క్రాఫ్ట్ కోసం ప్రత్యక్ష మరియు ఆచరణాత్మక శిక్షణపై దృష్టి సారించే విద్య యొక్క రూపము. గుర్తుపెట్టుకోవాలి, వృత్తి విద్య అనేటువంటిది ఒక నిర్దిష్ట వాణిజ్యం లేదా క్రాఫ్ట్ కోసం, వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటాం మనం. ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్, తర్వాత బిజినెస్ ఇవన్నీ కూడా మన దీని కింద వస్తాయి. ప్రత్యక్ష మరియు ఆచరణాత్మక శిక్షణపై దృష్టి సారించే ఒక విద్య యొక్క రూపంగా దీన్ని మనం చెప్పవచ్చు వృత్తి విద్యని. ఈ వృత్తి విద్య అనేటటువంటిది అప్రెంటిస్షిప్, ఇంటర్న్షిప్ రూపంలో ఉంటుంది. కార్పెంటరీ, వ్యవసాయం, ఇంజనీరింగ్, మెడిసిన్ ఇవన్నీ కూడా వృత్తి విద్యా కోర్సులో చెప్పవచ్చు మనం. కార్పెంటరీ వృత్తి, వ్యవసాయం వృత్తి, ఇంజనీరింగ్ వృత్తి, మెడిసిన్, ఆర్కిటెక్చర్, ఆర్ట్స్ ప్రొఫెషన్ ఇవన్నీ కూడా వృత్తి విద్యా కోర్సులుగానే మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనం కొన్ని రకాల ప్రీ స్కూల్ చూసాం, సెకండరీ స్కూల్ చూసాం, ప్రైమరీ స్కూల్ ప్రాథమిక విద్య చూసాం, తర్వాత తృతీయ విద్యా సంస్థల గురించి చూసాం, వొకేషనల్ ఎడ్యుకేషన్ గురించి చూసాం. ఇవన్నీ ఫార్మల్ ఎడ్యుకేషన్లో ఉండేటటువంటి. ఇందులో ఉండేటటువంటి ముఖ్యాంశాలు ఏంటి అని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఫార్మల్ ఎడ్యుకేషన్లో ఉండేటటువంటి ముఖ్యాంశాలు సింపుల్గా ఉంటాయి. ఒక్కొక్క అంశాన్ని మనం గుర్తుపెట్టుకోగలిగితే సరిపోతుంది. ఈ 6 అంశాలు కానీ మీకు వచ్చినట్లయితే ఈజీగా ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ గురించి మీరు తెలుసుకోగలుగుతారు. అవి ఏంటంటే ప్లాన్డ్ విత్ ఏ పర్టికులర్ ఎండ్ ఇన్ వ్యూ అన్నాడు, అది ఒకసారి వివరించుకుందాం. ఆ తర్వాత లిమిటెడ్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ అన్నాడు, అంటే నిర్దిష్ట కాలానికి పరిమితం చేయబడింది, నిర్దిష్ట ముగింపుతో ప్రణాళిక చేయబడింది, క్రమబద్ధమైన పాఠ్యాంశాలు, బాగా నిర్వచించబడిన మరియు క్రమబద్ధమైన పాఠ్యాంశాలు, అర్హత కలిగిన ఉపాధ్యాయులు, తరగతి గది వెలుపల కార్యక్రమాలు, క్రమశిక్షణ. ఇవన్నీ కూడా మీకు ఈ 6 అంశాలు మీకు తెలిస్తే ఈజీగా మనం దేన్నైనా ఆన్సర్ చేయగలుగుతాం. ఇక్కడ ఏమంటే నిర్దిష్టమైన ముగింపుతో ప్రణాళిక చేయబడింది అంటాడు, అంతే కదా. విద్య అనేటువంటిది ఏ విధంగా ప్రణాళిక చేయబడింది, హై స్కూల్ ఈ టైంలో అయిపోవాలా, కాలేజ్ ఎడ్యుకేషన్ ఈ టైంలో అయిపోవాలా అనేటటువంటి నిర్దిష్ట ముగింపుతో తయారు చేయబడినటువంటిది అధికారిక ఫార్మల్ ఎడ్యుకేషన్. ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ పాఠశాల, కళాశాల ఉద్దేశంతో నడపబడినటువంటి ఇతర సంస్థలతో ఇవ్వబడుతుంది. పాఠశాలలు, కళాశాలలు మరియు ఏ ఉద్దేశంతో అయితే స్థాపించబడినవో ఆ ఉద్దేశంతో నడపబడే పాఠశాల సంస్థలు కావచ్చు, అలాంటి సంస్థలోనే ఇవ్వబడుతుంది ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది.
నువ్వు ఇంజనీరింగ్ నేర్పాలి. ఇంజనీరింగ్ నేర్పే ఉద్దేశంతో స్థాపించబడినటువంటి పాఠశాల, పాలిటెక్నిక్ నేర్పబడి స్థాపించినటువంటి సంస్థ. ఇది నేరుగా పాఠశాల విద్య, బోధన మరియు ట్యూషన్ గురించి తెలుపుతుంది. పాఠశాల విద్య నేరుగా బోధించడం, పాఠశాల విద్య, అదేవిధంగా వాళ్ళకి నేర్పించడం అనే అంశాలపై ఇది నిర్దిష్టమైన ముగింపుతో ఇది ప్రణాళిక చేయబడుతుంది. గుర్తుంచుకోవాలి. తర్వాత నిర్దిష్ట కాలానికి పరిమితం చేయబడింది. ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది నిర్దిష్ట కాలానికి లేదా ఒక దశకి పరిమితం చేయబడిందని చెప్తాడు. ఇది ఒక సెట్ ఆఫ్ రూల్స్, నిర్దిష్టమైన నియమాలు, నిబంధనల ప్రకారం అందించబడుతుంది. అంతేగాని ఎలా పడితే అలా అందించడానికి లేదు ఫార్మల్ ఎడ్యుకేషన్. దీనికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటుంది. ఒక ఉద్దేశంతో స్థాపించబడిన సంస్థలో నిర్వహించబడుతుంది. అదేవిధంగా పాఠశాల విద్య, బోధన మరియు ట్యూషన్స్ ఇవన్నీ కూడా ఫార్మల్ ఎడ్యుకేషన్ కిందకు వస్తాయి. ఇది నిర్దిష్ట కాలానికి పరిమితం చేయబడింది, ఒక దశకి పరిమితం చేయబడింది. 10వ తరగతి ఈ దశ, ఉన్నత విద్య ఈ దశ, నిర్దిష్ట కాలం ఎన్ని సంవత్సరాల కోర్సు, ఇంజనీరింగ్ అంటే 4 సంవత్సరాల కోర్సు, ఇలా నిర్దిష్ట కాలం ఒక నియమాల ప్రకారం, నిబంధనల ప్రకారం ఇది అందించబడుతుంది. క్రమబద్ధమైన, ప్రణాళికాబద్ధమైన మార్గదర్శక సూచనల రూపంలో ఉంటుంది. ఇది క్రమబద్ధంగా ఉంటుంది, ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. ఫార్మల్ ఎడ్యుకేషన్ ఒక మార్గదర్శక సూచనల రూపంలో ఉంటుంది, గైడెన్స్ ఉంటుంది కంపల్సరీగా. ఇవన్నీ కూడా మీకు అందించేటటువంటి ఫార్మల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి అంశాలు. వెల్ డిఫైన్డ్ అండ్ సిస్టమాటిక్ కరికులం. వెల్ డిఫైన్ అంటే బాగా ఉన్నటువంటి క్రమబద్ధమైనటువంటి పాఠ్యాంశాలు అవ్వచ్చు, నిర్వచించబడినటువంటి అంశాలు అవ్వచ్చు. ఇవన్నీ కూడా దీనిలో మనకు వస్తాయి. అంటే ఇక్కడ చూడండి, క్రమబద్ధమైన పాఠ్యాంశాలను కలిగి ఉంటుంది. కొన్ని లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది పాఠ్య ప్రణాళిక అనేటటువంటి కరికులం ఎలా ఉంటుంది. ఏదైనా కరికులం డిజైన్ చేసామంటే దాని యొక్క లక్ష్యం ఏంటి తెలియాలి మనకి. కొన్ని లక్ష్యాలపై పాఠ్య ప్రణాళికలు, ఈ పాఠ్యాన్ని నేర్చుకోవడం ద్వారా ఈ పాఠ్య ప్రణాళిక వల్ల ఒక విద్యార్థికి నేర్చుకోవాలనే లక్ష్యం ఆధారపడి ఉంటుంది. సమాజ అవసరాలకు మరియు స్టేట్ అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. కరికులం ఎలా ఉండాలి? సమాజంలో ఉపయోగపడే విధంగా ఉండాలి, అదేవిధంగా స్టేట్ యొక్క అవసరాలకు అనుగుణంగా ఉండాలి, అలా రూపొందించబడాలి. గివెన్ బై ఏ స్పెషల్లీ క్వాలిఫైడ్ టీచర్స్, అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయులు అందించబడుతుంది. ప్రత్యేక అర్హత కలిగిన ఉపాధ్యాయులు అందించేటట్టు వాళ్ళు ఎలా ఉండాలి? బోధనా కళలో సమర్థవంతమైన వారుగా ఉండాలి. అదేవిధంగా ఇంక్లూడ్స్ యాక్టివిటీస్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్, తరగతి వెలుపల కార్యకలాపాలు కలిగి ఉండాలి అంటాడు. ఆధునిక ప్రగతిశీల పాఠ్యశాలల్లో విద్యా ప్రక్రియ కేవలం 4 గదులకు మాత్రమే లేదా 4 గోడలకు మాత్రమే పరిమితం అవ్వకూడదు. తరగతి గది లోపల కంటే వెలుపల కార్యక్రమాలు ఎక్కువగా ఉండాలి అంటాడు. వాళ్ళు సమాజంలో నేర్చుకోవాలి బాగా. ఇవన్నీ అంశాలు ఒక్కొక్క లైన్ ఒక్కొక్క బిట్టుగా మీకు రావచ్చు. కఠినమైనటువంటి క్రమశిక్షణను పాటిస్తుంది. స్ట్రిక్ట్ డిసిప్లైన్. అధికారిక విద్య ఎప్పుడూ కూడా కఠినమైన క్రమశిక్షణను పాటిస్తుంది. విద్యా ప్రక్రియలో విద్యార్థి వాళ్ళు నిమగ్నమై ఉంటారు. పర్యవేక్షణ, సూచనలు, సెటప్ ప్లాన్స్ ఉంటాయి, నిర్దిష్ట లక్ష్యాలు ఉంటాయి, సూత్రాలతో కూడిన బోధనా ప్రక్రియ, ఇవన్నీ కూడా అధికారిక విద్యకు సమానమైనగా పేర్కొనవచ్చు. అంశాలన్నీ కూడా తెలియాలి. ఇది ఫార్మల్ ఎడ్యుకేషన్ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ అధికారిక విద్య. ఒక సెట్ ఆఫ్ ప్లాన్ ఉంటుంది, ఒక అర్హత చెందిన ఉపాధ్యాయులు ఉంటాడు, విద్యార్థి ఒక ఏరియాలో మాత్రం నేర్చుకోగలగాలి. ఇవన్నీ కూడా అంశాలు దీనిలో మనకి ఇమిడి ఉంటాయి. తర్వాత ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్, అనధికారిక విద్య. ఇందులో ఇన్ఫార్మల్ అంటే ఏం లేదు, సింపుల్గా మీకు తెలియాలంటే. ఫార్మల్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాం, ఒక తరగతిలో ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ఒక అర్హత పొందినటువంటి ఉపాధ్యాయుల ప్రకారం నేర్చుకునేటటువంటి ఏ అంశమైనా దానిలో వస్తుంది. దానికి ఒక పర్టికులర్గా ఒక కరికులం ఉంటుంది, ఒక దశ ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఇన్ఫార్మల్ అంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని అనధికారిక విద్య అంటాము. తల్లిదండ్రులు పిల్లలకు భోజనం సిద్ధం చేయడం, సైకిల్ తొక్కడం, ఎలాగో నేర్పించడం కావచ్చు. ఇది కూడా ఇన్ఫార్మల్ ఎడ్యుకేషనే. అంటే పిల్లలు ఏ విధంగా నీ భోజనం నువ్వు రెడీ చేసుకోవటం, నీ బట్టలు నువ్వు నేర్చుకోవటం, నీ బ్రష్ నువ్వు చేసుకోవటం, లేదా సైకిల్ తొక్కుకోవటం, ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇన్ఫార్మల్ ఎడ్యుకేషనే.
ఇక్కడ లైబ్రరీ ద్వారా కానీ, వెబ్సైట్ల ద్వారా కానీ, పుస్తకాల ద్వారా కానీ ఈ యొక్క అనధికారిక విద్యను పొందవచ్చు. అధికారిక కాదు, ఇక్కడ అనధికారిక విద్య పొందవచ్చు. ఇక ప్రతిదీ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీరు పాఠశాలలో చదవనప్పుడు మరియు ఏదైనా నిర్దిష్ట అభ్యాస పద్ధతిని ఉపయోగించన్నప్పుడు ఉండేదే ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. గుర్తుపెట్టుకోవాలి. నువ్వు పాఠశాలలో చదవట్లేదు, లేదా ఒక అభ్యాస పద్ధతిని నువ్వు పాటించడంలా. నువ్వు పాఠశాలలో చదివితే ఫార్మల్ ఎడ్యుకేషన్ అవుతుంది. ఒక నిర్దిష్ట అభ్యాస పద్ధతిని ఉపయోగించినప్పుడు ఏమవుతుంది? ఫార్మల్ ఎడ్యుకేషన్ అవుతుంది. ఇక్కడ చేతనా ప్రయత్నాలు ఉండవు. అంటే నేర్చుకోవడానికి నువ్వు కావాలని ఇక్కడ నేర్చుకోవడానికి ఉండదు. నేను 6వ తరగతి చదవాలనేటువంటిది ఫార్మల్ ఎడ్యుకేషన్. ఇక్కడ అలాంటి కాన్షియస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి ఉండవు. చేతనా ప్రయత్నాలు ఉండవంట. ముందస్తు ప్రణాళిక లేదా ఉద్దేశపూర్వకంగా లేనటువంటిది ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. అది ఒక హోటల్లో అవ్వచ్చు, మార్కెట్లో అవ్వచ్చు, మనం చూసుకుని నేర్చుకుంటూ ఉంటాం. ఒక హోటల్లో లేదా ఒక మార్కెట్లో కూరగాయలు ఎలా అమ్ముతున్నాడు, హోటల్లో సర్వ్ ఎలా చేస్తూ నేర్చుకుంటూ మనం కొన్ని. అధికారిక విద్య వలె అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ వలె పాఠశాల, కళాశాల వంటి సంస్థల ద్వారా అనధికార విద్య అందించబడదు. గుర్తుపెట్టుకోవాలి. ఒక నిర్ణీత కాలపట్టిక ప్రకారం అనధికారిక విద్య అందించబడదు. అంటే ఒక టైం టేబుల్ అంటూ దీనికి ఏమి ఉండదు. దీనికి ఒక పాఠ్య ప్రణాళిక అవసరం లేదు. ఇవన్నీ కూడా మీకు బిట్స్ రూపంలో వచ్చాయి, తెలుసుకోవాలి. దీనికి ఒక ప్రణాళిక ఉండదు. మార్కెట్లో నేర్చుకోవచ్చు, లేదంటే చేతన ప్రయత్నాలు ఉండవు. ఉద్దేశపూర్వకంగా లేనటువంటిది, ముందస్తు ప్రణాళిక లేనటువంటిది, నిర్దిష్ట అభ్యాస పద్ధతిని ఉపయోగించినప్పుడు ఉండేటటువంటిది, పాఠశాలలో మనం చదువునప్పుడు నేర్చుకునేటటువంటిది, పుస్తకాల ద్వారా నేర్చుకునేటటువంటిది. ఇలా ఒక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కుటుంబము లేదా సమాజము జీవించడం వంటి అనుభవాల గురించి అనధికారిక విద్య నేర్చుకోవచ్చు. కుటుంబం ద్వారా కొన్ని నేర్చుకోవచ్చు. సమాజంలో జీవించడం వంటి అనుభవాల ద్వారా కూడా మనం నేర్చుకుంటాం. పాఠశాల, ప్రామాణిక పాఠశాల నేపథ్యం వెలుపల విద్యకు సాధారణ పదం ఇది. ప్రామాణిక పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అంటే విద్యని మనం 4 గోడల మధ్య లేదా ఒక పాఠశాలలో ప్రామాణికంగా సిలబస్ ప్రకారం, కరికులం ప్రకారం నేర్చుకుంటామో దాని నేపథ్యానికి వెలుపల ఉన్నటువంటి విద్యకి ఇది ఉదాహరణ అని చెప్పవచ్చు. లేదా అలాంటి విద్యకి ఇది సాధారణ పదంగా అనధికారిక విద్యను వాడవచ్చు. ఇది వివిధ రకాల ప్రత్యామ్నాయ విద్యలను సూచించవచ్చు. ఏంటవి? పాఠశాల విద్యను నిలిపివేయడం లేదా గృహ విద్య ద్వారా. పాఠశాల విద్యను ఆపివేసి వాడు నేర్చుకోవచ్చు. ఆటోడిక్టాసిజం, స్వీయ బోధన ద్వారా నేర్చుకోవచ్చు. యువత పని ద్వారా నేర్చుకోవచ్చు. పని చేయడం ద్వారా ఇన్ఫార్మల్ పని నేర్చుకుంటారు. 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఆటో మెకానిక్ వెళ్తాడు, అక్కడ వర్క్ నేర్చుకుంటాడు. ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. అక్కడ స్ట్రక్చర్ అంటూ ఏముండదు, ప్రణాళిక ఉండదు. రారానికి ప్రణాళిక ప్రకారం నేర్పుతూ ఉంటారు. స్వీయ బోధన, తనకు తానుగా నేర్చుకుంటాడు. అలాంటివి. గృహ విద్య, ఇంటి పని, ఇంట్లో కొన్ని వంశపారంపర్యంగా వృత్తులు నేర్చుకుంటారు. ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. దీనిలో ఏముంటాయి? దీనిలో ఉండేటటువంటి ముఖ్యాంశాలు ఏంటి అని ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ఇన్సిడెంటల్ అండ్ స్పాంటేనియస్ అంట. ఈ 5 అంశాలు కూడా మీకు వస్తే ఇన్సిడెంటల్గా ఉండాలి, స్పాంటేనియస్గా ఉండాలి, యాదృచ్ఛికమైనది, ఆకస్మికమైనది. నాట్ ప్రీప్లాన్డ్, ముందుగా ప్రణాళిక చేయబడలేదు ఇది. తర్వాత నాట్ ఇంపాక్ట్ బై ఎనీ స్పెషలైజ్డ్ ఏజెన్సీ, ఒక ప్రత్యేక ఏజెన్సీ ద్వారా అందించబడదు. దీనికి ఒక ఏజెన్సీ అవసరం లేదు. ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ దీనికి ఒక ప్రణాళిక అవసరం లేదు. స్పాంటేనియస్గా నేర్చుకునేటటువంటిది, ఇన్సిడెంటల్గా నేర్చుకునేటటువంటిది. నో ప్రిస్క్రైబ్డ్ టైం టేబుల్ ఆర్ కరికులం, దీనికి సంబంధించిన టైం టేబుల్ కానీ ప్రణాళిక అవసరం లేదు. ఇది ఒక్కోసారి ప్రతికూలంగా ఉండవచ్చు, మేబీ ఆల్సో నెగటివ్. ఈ విద్య ఒక్కోసారి నెగిటివ్గా కూడా ఉండవచ్చు. ఒక్కొక్క అంశం గురించి మనం చూద్దాం. ఇన్సిడెంటల్ అండ్ స్పాంటేనియస్, యాదృచ్ఛికమైనది అని చెప్పాం. అనేక సంఘటనల ద్వారా ఆకస్మికంగా నేర్చుకుంటాడు. దీనికి ఎలాంటి చేతన ప్రయత్నాలు ఉండవని చెప్పాం. మర్యాద, సౌమ్యత మొదలైనవి మార్కెట్ స్థలంలో లేదా హోటల్లో మనం కూర్చున్నప్పుడు కొన్ని నేర్చుకుంటాం. అది అనధికారిక విద్యకి సంబంధించినటువంటివి. యాదృచ్ఛికంగా నేర్చుకుంటాం.
స్పాంటేనియస్గా ఒక్కోసారి బస్సులో మనం కూర్చున్నప్పుడు ఎవరన్నా ప్రెగ్నెంట్ లేడీ వచ్చినప్పుడు మనం లెగవాలనేటువంటిది ఎవరు పాఠ్యాంశాలు చెప్పరు. అది ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. తనకే తానుగా చేతన ప్రయత్నం ఉండదు. నాట్ ప్రీ ప్లాన్డ్, ముందుగా ప్రణాళిక చేయబడినటువంటిది. ఇది ముందుగా ఇప్పుడు కూడా ఇన్ఫార్మల్ అనేటువంటి ముందుగా ప్రణాళిక ప్రకారము లేదా స్ట్రక్చర్ ప్రకారం ఉండదు. ఉద్దేశపూర్వకంగా లేని విద్యా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో బిట్స్ కూడా ప్రణాళికబద్ధంగా లేదా ఉద్దేశపూర్వకంగా లేని విద్యా కార్యక్రమాలు ఏ విద్యగా పరిగణించబడతాయి? ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. ఇతరులతో జీవిస్తున్నప్పుడు ఇల్లు, సమాజం, సమూహాలు మొదలైన రంగాల్లో తిరిగేటప్పుడు అలవాట్లు, మర్యాదలు ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. ఒక ఏజెన్సీ ద్వారా అందించబడినటువంటిది. ఇది అధికారిక విద్య వల్ల కాదు. ఎందుకు? అది ఒక ఏజెన్సీ, పాఠశాల ఉంటుంది, దానికి ఒక కళాశాల ఉంటుంది, నేర్చుకుంటా. ఇక్కడ అలా ఏముండవు. పాఠశాల, కళాశాల, ప్రత్యేక ఏజెన్సీ ద్వారా అనధికారిక విద్య అందించబడదు. అవన్నీ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అందించడానికి ఇన్స్టిట్యూషన్స్ అవసరం లేదు. తర్వాత దీనికి సంబంధించినటువంటి టైం టేబుల్ కానీ పాఠ్య ప్రణాళిక కానీ అవసరం లేదు. కాలపట్టిక ప్రకారం లేదా అధికారిక విద్యలాగా అనధికారిక విద్య అందించబడదు అంటాడు ఇక్కడ. నిర్ణీత పాఠ్య ప్రణాళిక అవసరం లేదు ఇక్కడ. దీనికో బాబు ఇలా గౌరవించాలి లేదా ఇలా ఉండాలి అని ఒక పాఠ్య ప్రణాళిక అవసరం లేదు. కుటుంబం లేదా సంఘంలో అనుభవాలు మరియు వాస్తవ జీవనాన్ని కలిగి ఉంటుంది. ఇంపార్టెంట్ బిట్. కుటుంబం లేదా సంఘంలో అనుభవాల ద్వారా వాస్తవ జీవనాన్ని కలిగి ఉండేది ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. మే బీ నెగిటివ్ ఆల్సో. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక్కోసారి ప్రతికూలతలు కూడా ఉండవచ్చు. అనధికారిక విద్య ప్రతికూలతను కూడా దిశగా కూడా పట్టవచ్చు అంటాడు. సినిమా హాళ్ళు, మార్కెట్లు, వీధుల్లో ఇలా తిరిగేవాడు సాధారణంగా దొంగతనాల గురించి కానీ దుష్ప్రవర్తనల గురించి కానీ నేర్చుకోవచ్చు. అలాంటి సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. కానీ ఇది నెగిటివ్గా ఉండవు. అలాంటి విద్యను కూడా మనం చూడవచ్చు. కానీ దాన్ని మనం కొన్ని సందర్భాల్లో తగ్గించవలసిన ఆస్కారం. సో ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రతికూలతను కూడా సూచిస్తుంది. ఇక్కడ ఈ నిపుణుల మాటల్లో మనకి విద్య గురించి ఒకసారి మనం చూసినట్లయితే ఎటువంటి సంస్థ వ్యవస్థ లేకుండా ఒక వ్యక్తి దృక్పథాన్ని గ్రహించడం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, విలువలను పెంపొందించడం, జ్ఞానాన్ని పొందడం విద్య అంటే. ఒక వ్యక్తి దృక్పథాన్ని నైపుణ్యాలను అభివృద్ధి చేయవచ్చు, విలువలను పెంపొందించడం, జ్ఞానాన్ని పొందడం అనేటటువంటిది విద్యగా మనం చెప్పవచ్చు. ఈ తల్లిదండ్రులు మరియు పెద్దల ఉద్దేశపూర్వక ప్రయత్నాలు కలిగి ఉంటుంది. కుటుంబంలో, సంఘంలో యువకులు తమకి తాము ఎదగడానికి, పర్యావరణానికి అనుగుణంగా మార్చుకోవడంలో సహాయపడడానికి లేదా పనిలో కానీ, ఆటలో కానీ, ప్రయాణాల సమయంలో అనేక యాదృచ్ఛిక అభ్యాసాలను కలిగి ఉంటుంది ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. ఏమంటారు ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ గురించి మన వాళ్ళంటే? ఎటువంటి సంస్థ లేదా వ్యవస్థ లేకుండా ఒక వ్యక్తి దృక్పథాన్ని గ్రహించడం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, విలువలను పెంపొందించడం మరియు జ్ఞానాన్ని పొందడం ఇవన్నీ ఉంటాయి ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్లో. ఇక్కడ తల్లిదండ్రులు కానీ, పెద్దలు కానీ ఉద్దేశపూర్వక ప్రయత్నాలు ఎప్పుడూ కలిగి ఉంటుంది. కుటుంబంలో మరియు సంఘంలో యువకులు తమను తాము ఎదగడానికి మరియు పర్యావరణానికి అనుగుణంగా మార్చుకోవడంలో సహాయపడడానికి, తమకు తాము ఎదగడం కోసం, పర్యావరణానికంటే ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మార్చడం కోసం, పనిలో లేదా ఆటలో మరియు ప్రయాణాల సమయంలో జరిగే యాదృచ్ఛిక అభ్యాసాలను కలిగి ఉంటుంది. పనిచేసేటప్పుడు కొన్ని నేర్చుకుంటాడు, ఆటలు ఆడడం ద్వారా కొన్ని నేర్చుకుంటాడు, ప్రయాణాల సమయంలో యాదృచ్ఛికంగా కొన్ని అభ్యాసాలను కలిగి ఉంటుంది ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. చలనచిత్రాలు అవ్వచ్చు, రేడియోలు అవ్వచ్చు, టెలివిజన్ ద్వారా ఈ యొక్క ఆకస్మిక అభ్యాసం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ గురించి మన విద్యావేత్తలు చెప్పినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. తర్వాత నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. నాన్ ఫార్మల్ అంటే ఈ మధ్య బాగా వాడుకలోకి వస్తున్నటువంటి పదం ఇది, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. అధికారిక పాఠశాల విద్యకు సంబంధించిన విషయం కంటే విద్యను జీవితకాల వ్యవహారంగా మార్చాలనే ఆసక్తి ఫలితంగా
యొక్క నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ వచ్చింది. అధికారిక పాఠశాల విద్య అంటే అధికారిక పాఠశాల విద్యను ఏమన్నాం మనం? ఫార్మల్ ఎడ్యుకేషన్ అన్నాం. దానికన్నా విద్యను జీవితకాల వ్యవహారంగా మార్చాలనే ఆసక్తి ఫలితంగా ఈ యొక్క నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ భారతీయుల ప్రమేయం పెరిగిపోయింది. ఈ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో ఏముంటాయి అంటే గుర్తుపెట్టుకోవాలి. వయోజన ప్రాథమిక విద్య ఉంటుంది, వయోజన అక్షరాస్యత విద్య ఉంటుంది, పాఠశాల సమానత్వ తయారీ వంటివి దీనిలో ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. జీవితకాల వ్యవహారంగా మార్చాలి, జీవితకాల విద్యగా ఉండేటట్టుది నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. వయోజన విద్య అంటాం మనం. ఇప్పుడు వాడుకలో ఉన్నట్టు వయోజన విద్యా కార్యక్రమాలు. ఇక్కడ ఈ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో గుర్తుపెట్టుకోండి, ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే స్ట్రక్చరల్, ఒక పాఠశాల క్రమం ఉంటుంది, ఒక నిర్ణీత పాఠ్య ప్రణాళిక ఉంటుంది, ఒక బోధించేటటువంటి ఉపాధ్యాయులు నిష్ణాతులై ఉంటారు, అందరూ కలిసి నేర్చుకుంటారు. ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అలా యాదృచ్ఛికమైనటువంటి విద్యగా చెప్తాం. అది మనం బస్సులో నేర్చుకోవచ్చు, ప్రయాణాలు నేర్చుకోవచ్చు, ఒక ఆటలో నేర్చుకోవచ్చు. అలాంటి అంశాలు చూసి నేర్చుకోవడం ద్వారా అలాంటి అంశాలు ఉంటాయి. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే వయోజన విద్యా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీకు సరైన వచనం వస్తుంది. ఎవరైనా పాఠశాలలో లేనివారు అక్షరాస్యత, ఇతర ప్రాథమిక నైపుణ్యాలు లేదా ఉద్యోగ నైపుణ్యాలు నేర్చుకో. ఈ 3 అక్షరాలు గుర్తుపెట్టుకుంటే మీకు దీని గురించి అర్థం వస్తుంది. ఎవరైనా అంటే పాఠశాలలో లేనివారు అక్షరాస్యత, ప్రాథమిక నైపుణ్యాలు లేదా ఉద్యోగ నైపుణ్యాలు నేర్చుకోవచ్చు. అసలు చదువురాని వాడికి అక్షరాస్యత నేర్పవచ్చు, కొద్ది చదువుకున్న వాడికి ప్రాథమిక నైపుణ్యాలు నేర్పవచ్చు, ప్రాథమిక నైపుణ్యాలు ఉద్యోగ నైపుణ్యాలు నేర్చుకోవచ్చు. దీన్ని నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటాం, సింపుల్గా మీ భాషలో మన భాషలో చెప్పాలంటే. గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మనం గృహ విద్య, వ్యక్తిగత బోధన, దూర విద్య, కంప్యూటర్ సహాయక బోధన, అనేక ఇతర అవకాశాలు ఉంటాయి ఇందులో. మనకి ఇంటి దగ్గర బోధిస్తాం మనం. మన ఇంటి దగ్గర సాయంత్రం పూట అందరూ ఒకే వయసు కలిగినటువంటి వారందరూ కూర్చొని సంతకాలు పెట్టడం నేర్చుకుంటారు. సంతకాలు పెట్టిన తర్వాత ప్రాథమిక నైపుణ్యాలు నేర్చుకుంటారు. ఒక దూర విద్య ద్వారా కొన్ని కోర్సులు నేర్చుకుంటాం మనం, కంప్యూటర్ ద్వారా కొన్ని కోర్సులు నేర్చుకుంటాం. ఇవన్నీ కూడా నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటివి. ఇక్కడ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ స్పృహతో ఉద్దేశపూర్వకంగా క్రమ పద్ధతిలో అమలు చేయబడుతుంది. ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీకు ఇన్ఫార్మల్లో ఏం చెప్పాం? అన్ఎక్స్పెక్టెడ్గా నేర్చుకునేటటువంటివి, అంటే స్పాంటేనియస్గా నేర్చుకునేటటువంటివి, సిచ్యువేషన్గా నేర్చుకునేటటువంటివి. కానీ నాన్ ఫార్మల్లో స్పృహతో నేర్చుకుంటాడు, ఉద్దేశపూర్వకంగా క్రమ పద్ధతిలో ఇది అమలు చేయబడుతుంది. సజాతీయ సమూహం కోసం నిర్వహించేటటువంటిది నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. ఒకే రకమైన లేదా ఒక వయసు గల వారికి ఒక సమూహంగా ఏర్పాటు చేసి వారికి నిర్వహించేటటువంటిది. గుర్తించబడినటువంటి సమూహం యొక్క అవసరాలను తీర్చడానికి, ఇక్కడ 10 మంది అవసరం ఉంది, 10 మందికి ఒక అవసరం ఉంది. ఇక్కడ కంప్యూటర్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు, వారి కోసం కంప్యూటర్ విద్యను అందించడం. దూర విద్యలో డిగ్రీ చేయాలనుకుంటున్నారు, ఒక 100 మందిని గ్యాదర్ చేసి దూర విద్య ద్వారా ఒక సమూహం యొక్క అవసరాలు తీర్చడం కోసం ఈ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం చేయబడింది. పాఠ్య ప్రణాళిక యొక్క రూపకల్పన, మూల్యాంకన పద్ధతుల్లో సౌలభ్యం అవసరం. ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ, నువ్వు ఏది కావాలో అది నేర్చుకుంటావు, అంతేగాని కఠినంగా ఏముండదు. ఇక్కడ మన క్రమశిక్షణ, కఠినమైనటువంటి క్రమశిక్షణ పద్ధతులు అంటూ ఏముండవు. ఇక్కడ విద్యా విధానం చాలా సమయాల్లో ప్రాధాన్యత కానట్లయితే అది అనధికార విద్యా లక్షణాలు కలిగి ఉందని మనం గ్రహించాలి. అంటే ఇది ప్రాధాన్యత కాదు, నీకు అవసరం అది చాలా. అసలు అంటే కంపల్సరీ ప్రమోషన్స్ కోసం చదివే వాళ్ళు దూర విద్య ద్వారా చదువుతారు. కంప్యూటర్ నేర్చుకోవాలి, కంప్యూటర్ ఉంటుంది, అంతేగాని అక్కడ రూల్స్ ఉండవు, నువ్వు ఈ టైంకి రావాలా, ఇక్కడ కూర్చోవాలా, ఇలాంటిది ఉండదు. సో ప్రాధాన్యత చాలా, విద్యా విధానం చాలా ప్రాధాన్యత కాకపోతే అది అనధికారిక విద్యా లక్షణాలు కలిగి ఉంటుందని చెప్పాలి మనం. విద్యార్థి హాజరు అవసరం లేనప్పుడు ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి మధ్య పరిచయాలు తగ్గించడం వంటివి ఉంటాయి. చాలా కార్యక్రమాల సంస్థ వెలుపల జరుగుతాయి, ఇక్కడ పాఠశాల లోపల జరగవు. ఉపాధ్యాయుడు విద్యార్థికి ఎక్కువగా ఇక్కడ కాంటాక్ట్ ఉండదు, హాజరు అవసరం ఉండదు, పరిచయాలు తగ్గించడం ఉంటుంది. ఈ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది 3 విద్యా ప్రక్రియలు కలిగి ఉంటుంది. 3 విద్యా ప్రక్రియలను కలిగి ఉంటుంది. ఏంటి అవి అన్నప్పుడు మనం
కరస్పాండెన్స్ లెర్నింగ్, డిస్టెన్స్ లెర్నింగ్, ఓపెన్ సిస్టమ్ వంటి లక్షణాల కారణంగా ఇవన్నీ కూడా అనధికారిక విద్యా పరిధిలోకి వస్తాయి. అధికారేతర విద్య, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి వస్తాయి. కరస్పాండెన్స్ లెర్నింగ్ ఉంది, డిస్టెన్స్ లెర్నింగ్ ఉంది, ఓపెన్ సిస్టమ్, దీనికి కొంత లిబరల్ ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ కూడా నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ దానిలోకి వస్తాయి. దీనిలో ఉండేటటువంటి ముఖ్య అంశాలు ఏంటి అని ఒకసారి మనం పరిశీలించినట్లయితే, అధికారిక విద్య అనే వ్యక్తీకరణ నుంచి ఉద్భవించింది అంటాం. డిరైవ్డ్ ఫ్రమ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్. ఫార్మల్ ఎడ్యుకేషన్కి ప్రిఫిక్స్ నాన్ అనేటటువంటి అక్షరం చేర్చడం ద్వారా ఇది నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో ఫార్మల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఫార్మల్కి ప్రిఫిక్స్ అనేటటువంటి నాన్ను చేర్చడం ద్వారా నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అయింది. అధికారిక విద్య నుండి ఉద్భవించినది ఏది అనొచ్చు అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ నుంచి వ్యక్తీకరణ నుంచి ఉద్భవించింది ఏది నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. తర్వాత అధికారిక విద్య యొక్క పరిధి వెలుపల అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ యొక్క పరిధి వెలుపల ఉంటుంది. అవుట్ సైడ్ ద రియలమ్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అన్నాడు. ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ కాకుండా ఆకస్మికంగా లాంఛనప్రాయంగా లేని అధికారిక విద్య నిర్మాణాత్మకంగా ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, నిర్మాణాత్మకంగా ఉంటుంది, ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. ఆకస్మికంగా లాంఛనప్రాయత లేని అధికారిక విద్య ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్లా కాకుండా ఫార్మల్ ఎడ్యుకేషన్ చూసాం, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ చూసాం. ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ఆకస్మికంగా లాంఛనప్రాయంగా లేని అధికారిక విద్య ద్వారా ఇది అలా కాకుండా స్ట్రక్చరల్గా ఉంటుంది, ఒక ప్లాంట్గా ఉంటుంది. అధికారిక విద్యకు ఫార్మల్ ఎడ్యుకేషన్స్కి వెలుపల ఉంటుంది, కానీ ఇది ఎలా ఉంటుంది అంటే నిర్మాణాత్మకంగా ఉంటుంది, ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. అంతేగాని ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ లాగా ఆకస్మికంగా ఉండదు. ఫార్మల్, ఇన్ఫార్మల్, నాన్ ఫార్మల్ ఈ 3 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వ్యవస్థీకృత క్రమబద్ధమైన విద్యా కార్యకలాపం ఏర్పాటు చేయబడిన అధికారిక వ్యవస్థ యొక్క ఫ్రేమ్వర్క్ వెలుపల ఉంటుంది. ఇక్కడ అధికారిక విద్య ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏం చెప్పాం మనం, వ్యవస్థీకృతమైన క్రమబద్ధమైన విద్యా కార్యకలాపాలు ఏర్పాటు చేయబడేదే విద్య అంటే అధికారిక విద్య. దాని యొక్క ఫ్రేమ్వర్క్ వెలుపల ఉండేటటువంటిదే ఈ యొక్క నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ ఫ్రేమ్వర్క్ యొక్క వెలుపల ఉండేటటువంటిది ఏది అంటే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. తర్వాత విడిగా లేదా కొన్ని విస్తృత కార్యాచరణ యొక్క ముఖ్యమైన లక్షణంగా పరిగణించబడుతుంది. కొన్ని లక్షణాలు ఉంటాయి దీనికి, విస్తృతమైనటువంటి దానికి సంబంధించినటువంటి ఆ లక్షణాలు కొన్ని ఉంటాయి. వాటి పరంగా ఇది మనం నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్గా గుర్తించాలి. ఇక్కడ గుర్తించదగిన అభ్యాసకులకు అభ్యాస లక్ష్యాలను అందించడానికి ఉద్దేశించబడింది. ఎవరైతే నేను BA చదవాలి, దూర విద్య ద్వారా నాకు పాఠశాలకు వెళ్ళే అవకాశం లేదు అని అభ్యాసకులు ఎవరైతే ఉన్నారో వారికి అభ్యాస లక్ష్యాలను అందించడం కోసం ఉద్దేశించబడింది నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. డిస్టెన్స్ లెర్నింగ్ అంటాం, కరస్పాండెన్స్ లెర్నింగ్ అంటాం. MA చేయాలి, నువ్వు ఉద్యోగంలో ఉన్నావు, నువ్వు చదవటం కుదరదు కాబట్టి నీకు అది అందించేటటువంటి నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. స్పృహతో మరియు ఉద్దేశపూర్వకంగా ఉండేది, కాన్షియస్ అండ్ డెలిబరేట్ అంటాం. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ స్పృహతో మరియు ఉద్దేశపూర్వకంగా నిర్వహించబడుతుంది మరియు క్రమ పద్ధతిలో అమలు చేయబడుతుంది. దీనికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, లిబరలైజ్డ్ స్ట్రక్చర్ ఉంటుంది, స్పృహతో ఉంటుంది, ఉద్దేశపూర్వకంగా ఉంటుంది. సజాతీయ సమూహం కోసం నిర్వహించబడాలి. అంటే ఒక సజాతీయ సమూహం ఏదైతే ఉందో దాని అధికారిక విద్య, అనధికారిక విద్య నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ నిర్వహించాలి. అటువంటి సమూహ సభ్యుడి అవసరాల దృష్టి, అభ్యసన అవసరాల దృష్టి గుర్తించాలి మనం. ఏదైతే సమూహం ఇప్పుడు BA చదవాలి, ఒక సమూహం BA చదవాలి, BSc చదవాలి, లేదా MSc చదవాలి, అలాంటి సమూహం కోసం ఈ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ వారి యొక్క అవసరాల దృష్టిలో ఉంచుకొని మనం దాన్ని అందించగలగాలి. గుర్తించబడిన సమూహం యొక్క అవసరాన్ని అందిస్తుంది. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ గుర్తించే సమూహం యొక్క అవసరాలు తీర్చడానికి ప్రోగ్రామ్ చేయాలి. అంటే ఎడ్యుకేషన్ సమూహం ఏదైతే వాళ్ళ అవసరాలు ఉన్నాయో ఆ సమూహం యొక్క ఐడెంటిఫైడ్ గ్రూప్ యొక్క అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చడం కోసం ఈ యొక్క విద్యని ప్రోగ్రామ్ చేయాలి. పాఠ్యాంశాల రూపకల్పన మరియు మూల్యాంకన సౌలభ్యం అవసరం అంటాడు. ఇక్కడ పాఠ్యాంశాలు కఠినంగా ఉండకూడదని చెప్తాడు, దాని యొక్క సౌలభ్యం అవసరం అని చెప్తాడు. ఇలా అంశాలు ఉన్నాయి. ఇక్కడ ఇంతవరకు మీకున్నటువంటి
ఫార్మల్, ఇన్ఫార్మల్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాలుగా మనం చూడవచ్చు. ఇందులో మనకి తప్పనిసరిగా ఉండేటటువంటి కొత్త టాపిక్ కాబట్టి మీకు కంపల్సరీగా ఒక బిట్ 3 అంశాల మీద కూడా మీకు కనీసం 2 నుంచి 3 బిట్స్ 20 మార్క్స్ మీకు 40 బిట్స్ పెడగాజీలో వస్తాయి కాబట్టి మ్యాక్సిమం మీరు 40 బిట్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీకు ఇంపార్టెంట్గా దీనిలో వచ్చేటటువంటి అంశాలు ఒకసారి మీరు ఫార్మల్, ఇన్ఫార్మల్, నాన్ ఫార్మల్, మీకు ఆల్రెడీ ఫార్మల్ అంటే చెప్పాం, ఒక స్ట్రక్చర్ ప్రకారం జరిగేటటువంటిది ఫార్మల్ ఎడ్యుకేషన్. మీకు చెప్పవలసిన అవసరం లేదు, ఇక్కడ తెలుసుకోగలగాలి. ఒక స్ట్రక్చర్ ఏదైతే ఉందో నిర్మాణాత్మకంగా ఉండాలి, ఉపాధ్యాయ విద్య ఉండాలి, ఉపాధ్యాయులతో చదువుకోవాలి, పాఠశాలలో ఉండాలి. ఇన్ఫార్మల్ అలా ఉండదు, యాదృచ్ఛికంగా నేర్చుకునేటటువంటిది. నాన్ ఫార్మల్ అంటే అధికారిక విద్యను పోలి ఉంటుంది కానీ సౌలభ్యంగా ఉంటుంది. ఈ 3 అంశాలు కానీ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మీ యొక్క ఈ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మీకు బిట్ టు బిట్గా రావడానికి ఆస్కారం. దీనికి సంబంధించినటువంటి వీడియోస్ కానివ్వండి, దీని అంశాల కోసం ఆదిత్య పీడీపీఈటీ యాప్ అందుబాటులో ఉంటుంది. 999కే మీకు మెటీరియల్ 16 సబ్జెక్టుల మెటీరియల్ని అందించడం జరుగుతుంది. అదేవిధంగా 999కి ఎగ్జామ్స్ అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఈ యాప్లో మీరు ప్లేస్టోర్లో మీకు అందుబాటులో ఉంటుంది. ప్లేస్టోర్లో తీసుకుని ఆదిత్య పీడీపీఈటీ యాప్ ఉంటుంది, అందులో మీరు తీసుకోవచ్చు. కేవలం మీకు 2000 రూపీస్కి ఎగ్జామినేషన్స్ మెటీరియల్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మీకు అవసరం ఉన్న వాళ్ళు దాన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.